ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4ని చూడబోతున్నారు. ప్యాకేజ్ 4 ఎంతవరకు కంప్లీట్ అయిందో తెలుసుకోబోతున్నారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మీకు నేను ఇంతకుముందు ఆల్రెడీ చూపించా కదా మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4ని. ఎగ్జాక్ట్లీ మన చిన్నకాకాని ఉంది కదా, చిన్నకాకాని నుంచి మన కృష్ణారావు చూపించాను. ఆ తర్వాత మీకు కృష్ణారావు బ్రిడ్జ్ కూడా చూపించాను. తర్వాత అటు సైడ్ కూడా వర్క్ జరుగుతుంది, కన్నవరం సైడ్ కూడా వర్క్ చూపించాను. సో ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నానంటే వీడియోలోని మన చిన్నకాకాని నుంచి ఎగ్జాక్ట్ గా మన కృష్ణారావు ఉంది కదా అక్కడ వరకు ప్యాకేజ్ 4లో ఎలాంటి వర్క్ జరిగిందో చూపించబోతున్నాను. అలానే కంప్లీట్ గా మీకు స్కై వ్యూ చూపించబోతున్నాను అనమాట. మరి ఇంకా వెళ్దాం విజువల్స్ చూడడానికి. ఫస్ట్ మనం అయితే మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో చూసిన తర్వాత విజువల్స్ చూద్దాం. లెట్స్ గో, మ్యాప్ వ్యూలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మన మ్యాప్ వ్యూలో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇది విజయవాడ. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో ప్యాకేజ్ 4 మీకు నేను ఇప్పుడు ఇదే చూపించబోతున్నాను. సో ఈ ప్యాకేజ్ 4 మనకి కన్సిడర్ అయింది అనుకోండి, మనం నేషనల్ 16 నుంచి అమరావతికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈజీ యాక్సెస్ ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర కూడా మనకి రోడ్ వర్కే జరుగుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. రీసెంట్గానే మీకు మన అమరావతిలో ఉండే విట్ కాలేజ్కి, ఎస్ఆర్ఎం కాలేజ్కి ఎలా వెళ్ళాలనేది క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఆ వీడియో మీరు చూడండి. అండ్ అలానే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే చూస్తాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ హైవే కనిపిస్తుంది కదా, నేషనల్ 16 చిన్నకాకాని నుంచి ఈ కృష్ణానదిపై వరకు వర్క్ ఎలా జరిగింది అనేది, రోడ్ వర్క్ ఎలా జరిగింది చూస్తాం. అలానే కృష్ణానది పైన బ్రిడ్జ్ కూడా లైట్గా చూస్తాం. మరి ఇంకా వెళ్దామా? లెట్స్ గో, వెళ్ళి విజువల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, ఇదే నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన చిన్నకాకాని ఉంది కదా, మంగళగిరి దాటిన తర్వాత అక్కడ ఉంటుంది. మనం వెళ్తున్న అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇదే. సో ఈ లెఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ముందుకు వెళ్ళామంటే ఈ వెస్ట్ బైపాస్లో ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ఎలాంటి వర్క్ జరగాలనేది మనం తెలుసుకుంటాం. ఎంట్రన్స్లో అయితే మనకి వర్క్ ఈ విధంగా జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు అక్కడ వర్క్ ఎలా ఉందనేది. ఎంట్రన్స్లో మనకి రోడ్ వర్క్ అయితే అయింది. ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి రోడ్ వర్క్ పెండింగ్ ఉంది, అది మనం చూడొచ్చు. అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్ వర్క్ జరగలేదని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కింద రోడ్డు కనిపిస్తుంది, అది వచ్చేసి మనం హైలాండ్కి వెళ్తాం కదా ఆ రోడ్డు. సో చూస్తున్నారుగా, హైలాండ్కి వెళ్ళడానికి కూడా మనకి సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి సర్వీస్ రోడ్లు కనిపిస్తాయి. అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి ఈ బైపాస్లోకి ఎంటర్ అవ్వడానికి 2 స్లిప్ రోడ్స్ అయితే ఉన్నాయి. అక్కడ చూస్తున్నారుగా, లెఫ్ట్కి మీకు అలా డౌన్ దిగుతుంది అండ్ రైట్లో కూడా చిన్న ర్యాంప్లా ఉంది. సో దాని ద్వారా మనం ఇలా ఈ బైపాస్లో ఎంటర్ అవ్వచ్చు. ఆ తర్వాత మనం ఈ బైపాస్లో కూడా కంటిన్యూ అవుతూ పై నుంచి వెళ్ళొచ్చు. అలానే కింద నుంచి కూడా సర్వీస్ రోడ్లు అయితే ఇచ్చారు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఎర్రగా మట్టితో ఫిల్ చేస్తున్నారు అండ్ అక్కడ ముందైతే ఫ్లైఓవర్స్తో ఫిల్ చేశారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక అండర్ పాస్ కూడా ఉంది. అలా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా రాబోతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ కింద మీరు చూస్తున్నారా, లెవెలింగ్ జరుగుతుంది. ఎర్రమట్టి వేసి దాన్ని లెవెల్ చేసి దానిపైన ఫ్లైఓవర్స్ వేసి దానిపైన రోడ్ అయితే వేస్తారు. ఆల్రెడీ కంప్లైంట్ రోడ్ కూడా మీకు చూపిస్తాను. మనం 18 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు ఈ బైపాస్లోని. టోటల్ బైపాస్ లెంత్ వచ్చేసి 40 km ఉంటుంది. ప్యాకేజ్ 4లో 18 km ఉంటుంది. కృష్ణానదిపై బ్రిడ్జ్ దాటే వరకు ఈ ప్యాకేజ్ 4 అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. టోటల్ 6 లేన్ ఉంటుంది. ఈ 6 లేన్ బైపాస్ ని నవయుగ కంపెనీ మరియు అదానీ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనకి రోడ్ వర్క్ అయితే అయ్యింది. ఇక్కడ లెఫ్ట్లో రైట్లో మనకి సర్వీస్ రోడ్లు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ రైల్వే గేట్ దగ్గర అయితే సర్వీస్ రోడ్లు మనకు కనిపించలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి అక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఆ అండర్ పాస్ పైన వర్క్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ముందు చూస్తున్నారు కదా, అక్కడ మనకి ఫ్లైఓవర్ మీద బ్రిడ్జ్ అయితే కట్టారు. తర్వాత ర్యాంపులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. ర్యాంపుల దగ్గర అయితే మనకి కంప్లీట్గా ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి మనకి ఆ రెండింటిని కనెక్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది, అక్కడ కింద నుంచి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఈ విధంగా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి మధ్యలో ఇలాంటి బ్రిడ్జెస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. తర్వాత మధ్యలో కొంచెం రోడ్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. సో ఇంకా మనం మన కృష్ణారావు ఉంది కదా, కృష్ణారావు దగ్గర వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం. అక్కడ కూడా మనకి రోడ్ వర్క్ జరుగుతుంది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అప్కమింగ్ వీడియోలో కృష్ణానది పైన మనం ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణారావు దగ్గరలోని, అంటే మన అమరావతికి వెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గరలో. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే, మీరు రీసెంట్గా నా వీడియో చూసారు కదా సచివాలయానికి వెళ్ళే దారి అని చెప్పేసి. సో ఆ ప్లేస్లోనే
మనం కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వే ఉంటుంది, అంటే ఒక రోడ్డు కొత్తగా వేసినట్టు కనిపిస్తుంది. అదే మన సచివాలయానికి వెళ్ళే రోడ్డు. ఇంకా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి మనకి ఈ బైపాస్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఎర్రమట్టితో ఫిల్ చేసి దాని మన ఫ్లై యాష్ వేసి రోడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెవెలింగ్ వర్క్ జరుగుతుంది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఫిల్లింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి వర్క్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా మనకి ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఇది సచివాలయం వెళ్తాం కదా, సచివాలయానికి వెళ్ళే రోడ్కి అండర్ పాస్. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి ఇంకొక అండర్ పాస్ కూడా వస్తుంది. ఇది మన మంగళగిరి వెళ్ళే రోడ్ ఉంటుంది. మంగళగిరి రైట్కి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్ళామంటే ఒక ఊరికైతే వెళ్తాం. అలా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి మనకి మన సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది కదా, సీడ్ యాక్సెస్ రోడ్ కూడా వస్తుంది. ఆ దగ్గరలోనే వి వెంకటపాలెం అనే ఊరు కూడా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి మనకి మన కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెంకటపాలెం దగ్గర ఉండే టోల్గేట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ టోల్గేట్ ఉంటుంది, అలా ముందుకు వెళ్ళాక ఇంకొక టోల్గేట్ ఉంటుంది. టోటల్గా ఈ 40 కిలోమీటర్ స్ట్రెచ్లోని 2 టోల్గేట్లు అయితే ఉంటాయి. టోల్ ట్యాక్స్ వివరాలు మనకి ఇంకా తెలియదు. వన్స్ టోల్గేట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ టోల్గేట్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా టోల్గేట్ దాటిన తర్వాత మనకి ఒక అండర్ పాస్ కూడా వస్తుంది. అది వచ్చేసి మనకి వి వెంకటపాలెం కనెక్ట్ చేస్తుంది. ఆ ముందు చూసుకోవచ్చు మనకి చిన్న బ్రిడ్జ్లో కూడా వచ్చింది, ఆ బ్రిడ్జ్ వరకు కూడా అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు తార్ రోడ్డు కంప్లీట్ అయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మట్టి రోడ్లో అయితే ఉంది. కృష్ణానది పైన బ్రిడ్జ్ ఒక పక్క కంప్లీట్ అయింది, ఇంకొక పక్క వర్క్ జరుగుతుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి మనకి కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన కనిపిస్తుంది. ఆ వీడియో మీరు క్లియర్గా చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది చూడండి. అలానే రీసెంట్గానే అక్కడ చిన్న ట్రైలర్ కూడా అయింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నేను కూడా బైక్ మీద ట్రావెల్ చేసి ఆ కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న వంతెన నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనం ఒకవేళ కృష్ణానది పైన వంతెనకి వెళ్ళాలనుకుంటే మనం ఈ మట్టి రోడ్ల నుంచి వెళ్ళాలి. ప్రస్తుతం ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఈ వర్క్ నుంచి వెళ్ళాలి. కానీ ఇలా వెళ్ళడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి, వర్క్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఇలా వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఇక్కడ మాత్రం మనకి సీడ్ యాక్సెస్కి వెళ్ళాలనుకుంటే, సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది కదా అక్కడ, ఆ సీడ్ యాక్సెస్ రోడ్కి వెళ్ళాలనుకుంటే ఆ ముందు నుంచి మనకి సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్ నుంచి వచ్చి అప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో కనెక్ట్ అవుతాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ తెలుసు కదా మీకు కనిపిస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కూడా మ్యాప్ అయితే వచ్చింది. తొందరలోనే మీకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫైనలీ మనం అయితే వస్తాం మన కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన మీదకి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన. ఈ భారీ వంతెన చూసుకున్నట్లయితే 6 లేన్ ఉంటుంది. ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే మొత్తం మనకి విజయవాడలో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నేను నా ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది చాలా కీ రోడ్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి టువర్డ్స్ గుంటూరు కానీ చెన్నై కానీ వెళ్ళాలన్నా, లేదా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఈ వెస్ట్ బైపాస్ అనేది చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. మీకు ఇంకా డౌట్గా ఉంటే మన ప్రీవియస్ ఛానల్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియోస్లో మీకు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్లో బ్రిడ్జ్లో కనిపిస్తుంది అండ్ ఇంకా కింద పడవలు కూడా ఉన్నాయి. సో ఈ లెఫ్ట్లో ఉండేది శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ చాలా ఫేమస్, మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఆ స్వామివారిని దర్శించుకోండి. సో ఇంకా చూస్తున్నారుగా, మీకు క్లియర్ కనిపించింది మన సీడ్ యాక్సెస్ రోడ్డు అండ్ అలానే విజయవాడ వెస్ట్ బైపాస్లో ప్యాకేజ్ 4లో ఎంతవరకు వర్క్ జరిగింది అనేది. సో ఇంకా మనమైతే సీడ్ యాక్సెస్ రోడ్ చూసి తర్వాత ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఇప్పుడు మీరైతే విజయవాడ వెస్ట్ బైపాస్ని సైడ్ వ్యూ నుంచి చూస్తారు. సైడ్ వ్యూ నుంచి మనకి వర్క్ జరుగుతుంది, చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది క్లియర్గా చూస్తారు. మీరు ఎగ్జాక్ట్గా మన కృష్ణారావు దగ్గరలో వర్క్ని చూస్తారు. అలానే మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ఎండింగ్ పాయింట్ ఉంది కదా నేషనల్ 16, ఆ నేషనల్ 16 ద్వారా వర్క్ జరుగుతుందని చూస్తారు. అండ్ ఫైనల్గా మీకైతే ఒక రోడ్ వస్తుంది, ఆ రోడ్డే మన హాయ్లాండ్కి వెళ్ళే రోడ్డు. మరి మీలో ఎంతమంది ఈ హాయ్లాండ్ విజిట్ చేశారో కామెంట్ చేయండి.
మనమైతే హైలాండ్ రోడ్కి వస్తాం. మీకు కనిపిస్తుంది కదా, ఇదే హైలాండ్ రోడ్డు. మరి మీలో ఎంతమంది హైలాండ్ విజిట్ చేస్తారో కామెంట్ రూమ్లో తెలియజేయండి. అండ్ ఇంకా మనది వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం, మీకు కానీ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. సో ఇంకా వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మీకైతే నేను చూపించే కదా మన చిన్నకాకినాడ నుంచి ఎగ్జాక్ట్ కృష్ణ వరకు వర్క్ ఎలా జరుగుతుందో. అండ్ అలానే మధ్య మధ్యలో ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది, తర్వాత ఈ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవ్వకపోతున్నా కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మరి మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.